Hello everyone, my name is Jayant Nayak. I am from IIT BHU. I am studying in pharmaceutical department. My rank is 1117. లాస్ట్ క్లాస్‌లో మనం చూసుకున్నట్టయితే వేపర్ ప్రెషర్ వరకు చెప్పుకున్నాం. వేపర్ ప్రెషర్ కంప్లీట్‌గా చెప్పుకోలేదు. లైక్ చాలా లీవ్ చేసాం వేపర్ ప్రెషర్ గురించి. ఈరోజు మనం టోటల్‌గా డిస్కస్ చేసుకుందాం. వేపర్ ప్రెషర్ అసలు ఏంటిది? ఎలా ఉంటుంది? లైక్ దాని ఫ్యాక్టర్స్ ఏంటిది? అవన్నీ డిస్కస్ చేద్దాం మనం వేపర్ ప్రెషర్ గురించి. మళ్ళీ ఒకసారి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వేపర్ ప్రెషర్ గురించి. వేపర్ ప్రెషర్ ఏమంటే ఎప్పుడైనా ఒక కంటైనర్ తీసుకున్నప్పుడు ఆ కంటైనర్‌లో ఉండే సొల్యూషన్ ఉంటది చూడండి. ఆ సొల్యూషన్స్‌లో మనకొచ్చేసి కాంపోనెంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సర్ఫేస్ మీద ఉండే కాంపోనెంట్స్ ఉన్నాయి చూడండి. ఈ కాంపోనెంట్స్ ఎప్పుడైతే లైక్ వీటికి కొంచెం కైనెటిక్ ఎనర్జీ ఇచ్చినప్పుడు అంటే సర్ఫేస్ మీద ఉండే మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ హై ఉంటది. హై కైనెటిక్ ఎనర్జీ అప్పుడు ఏమైతాయంటే మాలిక్యూల్స్ అనేవి ఈజీగా ఎవాపరేట్ అయిపోతాయి. ఓకే. మాలిక్యూల్స్ అనేది ఈజీగా ఎవాపరేట్ అయిపోతాయి. ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంకా రేట్ ఆఫ్ కండెన్సేషన్ అనేది ఈక్వల్ అయితాయో, అంటే ఈ సర్ఫేస్ మీద నుంచి వేపర్స్ అయ్యే మాలిక్యూల్ ప్లస్ వేపర్స్ నుంచి కండెన్సేషన్ అయ్యి వాటర్‌కి లైక్ లిక్విడ్ లెక్క మారే మాలిక్యూల్ ఎప్పుడైతే దాని మధ్యలో రేట్ ఈక్వల్ అయితాయో, అప్పుడు మనకు వేపర్ ప్రెషర్ అనేది ఫార్మ్ అయితది. ఓకే. దాని డెఫినిషన్ చూసుకుందాం. ప్రెషర్ ఎక్సైటెడ్ బై వేపర్స్ ఆఫ్ లిక్విడ్ ఇన్ ఇట్స్ సర్ఫేస్ ఈస్ నోన్ యాస్ వేపర్ ప్రెషర్. మీకు తెలిసిందేందంటే వేపర్ ప్రెషర్ అనేది 2 ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అయితది. వేపర్ ప్రెషర్ అనేది 2 ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అయితది. ఫస్ట్ వన్ వచ్చేసి నేచర్ ఆఫ్ లిక్విడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి నేచర్ ఆఫ్ లిక్విడ్. సెకండ్ వన్ వచ్చేసి టెంపరేచర్. నేచర్ ఆఫ్ లిక్విడ్ అంటేనేమో వేపర్ ప్రెషర్. నేచర్ ఆఫ్ లిక్విడ్ అంటే మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక్కొక్క సబ్ ఒక్కొక్క ఒక్కొక్క కెమికల్ సబ్‌స్టాన్స్‌కి ఒక్కొక్క కెమికల్ సొల్యూషన్‌కి ఒక్కొక్క వేపర్ ప్రెషర్ అనేది ఉంటది. ఇప్పుడు టాలుయన్ తీసుకుంటే టాలుయన్ వేరే ప్రెషర్ ఉంటది. బెంజీన్ తీసుకుంటే బెంజీన్‌కి వేరే ప్రెషర్ ఉంటది. నెక్స్ట్ మనం వాటర్ తీసుకుంటే వాటర్‌కి వేరే టైప్ ఆఫ్ ప్రెషర్ ఉంటది. ఓకే. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూడండి. వేపర్ ప్రెషర్ ఈస్ డైరెక్ట్‌లీ ఇన్వర్స్‌లీ ప్రొపోర్షనల్ టు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ చెప్పాను చూడండి. 2 మాలిక్యూల్స్ ఒకవేళ 2 మాలిక్యూల్స్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ గట్టిగుందనుకోండి, లైక్ ఎక్కువుందనుకోండి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇది వేపర్‌లకి మారడానికి చాలా టైం పడతది. లైక్ అంత ఈజీగా వేపర్‌లకి మారదు. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువుంటే వేపర్‌లో మారే యొక్క గుణం చాలా తక్కువుంటది వీటికి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి టెంపరేచర్. వేపర్ ప్రెషర్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. వేపర్ ప్రె ఆ! ఒకవేళ టెంపరేచర్ ఎక్కువుందనుకోండి, వాటి కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి లైక్ అవి వేపర్‌లకి మారే టెండెన్సీ చాలా ఎక్కువుంటది వానికి. దాని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి వేపర్ ప్రెషర్ డస్ నాట్ డిపెండ్స్. ఇప్పుడు వేపర్ ప్రెషర్ దేని మీద డిపెండ్ అవ్వాలో చూద్దాం. వేపర్ ప్రెషర్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్. ఎంత అమౌంట్ ఆఫ్ లిక్విడ్ ఉందనేది దాని మీద డిపెండ్ అవ్వదు. లైక్ ఎక్కువ లిక్విడ్ ఉంటే ఎక్కువ సేపు పడతది. తక్కువ లిక్విడ్ ఉంటే తక్కువ సేపు పడతది అట్లేం. దాని తర్వాత వాల్యూమ్ ఆఫ్ వెసెల్. వాల్యూమ్ ఆఫ్ వెసెల్ అంటే వెసెల్ యొక్క వాల్యూమ్ బట్టి సేమ్ యాస్ లైక్ వాల్యూమ్ ఆఫ్ ఆహ్, వాల్యూమ్ ఆఫ్ వెసెల్ అంటే సేమ్ యాస్ లైక్ వెసెల్ యొక్క వాల్యూమ్‌తోని సంబంధం లేదు. అది ఎంతైనా వాల్యూమ్ ఉండండి. సేమ్ రేట్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అయితే ఉంటది. దాని తర్వాత సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా మీద కూడా డిపెండ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ నుండి చెప్పుకుందాం. ఇక్కడ నుంచి వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సబ్‌స్టాన్సెస్ ఉంటాయి పైకి. నాకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సబ్‌స్టాన్సెస్ ఉంటాయి వేపర్ ప్రెషర్‌లో. లైక్ 2 టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అనుకోవచ్చు. లేకపోతే సొల్యూట్ గాని సాల్వెంట్ యొక్క నేచర్ అని గూడా అనుకోవచ్చు మనం. ఎట్లా అంటే 2 టైప్స్ ఆఫ్ సబ్‌స్టాన్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ సబ్‌స్టాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ సబ్‌స్టాన్స్ వచ్చేసి మనం వోలటైల్ సొల్యూషన్. వోలటైల్ అంటే వోలటైల్ సొల్యూషన్‌ని మనం ఏ సొల్యూషన్స్‌ని వోలటైల్ సొల్యూషన్ అంటే ఇది ఎట్లుంటదంటే లైక్ వోలటైల్ సొల్యూషన్ అంటే కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వేపర్. వోలటైల్ సొల్యూషన్ అనేది మనం వేపర్‌లా కన్వర్ట్ చేసేస్తాం. ఓకే. దాని ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్, ఇంకా బెంజీన్, ఇంకా టాయిలెట్. కొత్త ప్యాడ్ తెచ్చుకున్నా. కొంచెం రైటింగ్ కన్‌ఫ్యూజ్ అయితుంది. ఈరోజు రాత్రి సెట్ చేసి నేను మీకు రేపటి నుండి చెప్తా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మళ్ళా నెక్స్ట్ సబ్‌స్టాన్స్ వచ్చేసి నాన్ వోలటైల్ సబ్‌స్టాన్స్.
నాన్ వాలటైల్ సొల్యూషన్స్ ఇవి. ఇదొచ్చేసి కెనాట్ బి. ఇవి వేపర్స్‌లోకి కన్వర్ట్ చేయలేము. నాన్ వాలటైల్ సొల్యూషన్స్‌ని వేపర్స్‌లోకి కన్వర్ట్ చేయలేం. ఓకే. ఏవైతే వేపర్స్‌లోకి కన్వర్ట్ అయితాయో దాన్ని వాలటైల్ అంటాం. ఓకే. ఏదైతే వేపర్స్‌లోకి కన్వర్ట్ అవ్వవో దాన్ని మనం నాన్ వాలటైల్ అంటాం. అర్థమైతుందనుకుంటా గదా! దేన్నైతే మనం వేపర్స్‌లోకి కన్వర్ట్ చేస్తామో దాన్ని వాలటైల్ అంటాం. దేన్నైతే మనం వేపర్స్‌లోకి కన్వర్ట్ చేయలేమో దాన్ని నాన్ వాలటైల్ అంటాం. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి సుక్రోజ్, యూరియా, ఇంకా గ్లూకోజ్. ఈ 3. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. ఏదైతే ఏదైతే వేపర్‌లకి కన్వర్ట్ చేస్తదో దాన్ని వచ్చేసి వాలటైల్ అంటారు. వాలటైల్ సొల్యూషన్, వాలటైల్ సబ్స్టాన్స్ అనండి. ఎందుకంటే సొల్యూషన్ ఉంటే అది మనం సాలిడ్‌ని రిప్రజెంట్ చేయొచ్చు. లేకపోతే దేన్నైనా రిప్రజెంట్ చేయొచ్చు దీని మీద. అట్లేం ఉండదు. సో, వాలటైల్, వాలటైల్ సొల్యూషన్ అనడం చాలా బెటర్. లైక్ వాలటైల్ సబ్స్టెన్స్ అని. ఏదైతే కెనాట్ కన్వర్టెడ్ ఇంటూ వేపర్. దీన్నేమంటాం మనం? నాన్ వాలటైల్. దీన్నొచ్చేసి మనం ఏమంటామంటే నాన్ వాలటైల్ సొల్యూషన్. నాన్ వాలటైల్ సబ్స్టాన్స్. సారీ. నాన్ వాలటైల్ సబ్స్టాన్స్ అని అంటాం. ఓకే. ఈ రెండో గుర్తుపెట్టుకోండి. వాలటైల్ అనేది, నాన్ వాలటైల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద నుండి చాలా క్వెషన్స్ వస్తాయి. మీరు ఏ క్వెషన్స్ తీసుకున్నా గాని లైక్ సొల్యూషన్స్ నుంచి వాలటైల్ సొల్యూషన్ కలిపాం, నాన్ వాలటైల్ సొల్యూషన్ కలిపాం అని ఉంటది. బేసికల్‌గా టర్మ్స్‌ని గుర్తుపెట్టుకోండి. వీలైతే ఎగ్జాంపుల్స్‌ని కూడా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ దీని కంటిన్యూషన్ టాపిక్ వచ్చేసి వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. ఇప్పుడు టాపిక్‌లోకి దిగుతున్నాం మనం. వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. ఇందులో వచ్చేసి 2 కేసెస్ ఉంటుంది. ఇందులో వచ్చేసి 2 కేసెస్ ఉంటాయి. ఇది కేస్ 1. కేస్ 1లా ఏంటిదంటే చూడండి. కేస్ 1లో వచ్చేసి నేను మీకు డయాగ్రామ్ గీసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది అంత ఈజీగా అర్థం కాదు. ఓకే. ఒక కంటైనర్ తీసుకోండి. ఆ కంటైనర్‌లో మీరు ఏమేం చేస్తారంటే కొంచెం మామూలుగా డ్రా చేస్తా అర్థమయ్యేటట్టు. ఇదంతా ఏ మాలిక్యూల్. ఇది వచ్చేసి సాల్వెంట్. ఓకే. ఇక్కడ చూడండి. మనం ఫస్ట్ సాల్వెంట్ అనేది వాలటైల్ తీసుకుందాం. లైక్ ఎట్లా అంటే మనం ఈ ఈ కేసెస్‌లో వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇట్లా వేపర్ ప్రెషర్ సొల్యూషన్ చేసినప్పుడు మనం ఈ కేసెస్‌లో వచ్చేసి నోట్ ఏందంటే లైక్ ఇక్కడ వాడే సాల్వెంట్స్ అన్నీ మనం వాలటైలే తీసుకుంటాం. అసంప్షన్ కింద లైక్
ఇక్కడ నేను ఇక్కడ ఒక నోట్ లెక్క రాస్తున్నా. అజంప్షన్ సాల్వెంట్ ఈస్ వోలటైల్. సొల్యూట్ ఏదైనా అయ్యి ఉండండి. సొల్యూట్ వోలటైల్ అయినా అయి ఉండొచ్చు, నాన్ వోలటైల్ అయినా అయి ఉండొచ్చు. కానీ సాలిడ్ మాత్రం మనం వోలటైల్ లెక్క అజంప్షన్ చేస్తాం. ఓకే. ఇప్పుడు చూడండి, మనం ఒక సొల్యూషన్ తీసుకున్నాం. ఓకే. అందులో వచ్చేసి సాల్వెంట్ ఉంది. సాల్వెంట్ వచ్చేసి ఏ. దాని తర్వాత సొల్యూట్ ఉంది. ఇది వచ్చేసేమో పి. ఓకే. సాల్వెంట్ వచ్చేసి ఏ, సొల్యూట్ వచ్చేసి బి. దీనిలో ఎన్ని మోల్స్ ఉంటాయి? ఎన్ని మోల్స్ ఉంటాయి. దాని తర్వాత మోల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? ఎక్స్ఏ అవుతుంది. సేమ్ దీనికి ఎన్ని మోల్స్ ఉంటాయి? 8 ఉంటుంది. 8 మోల్ ఫ్రాక్షన్ ఎంత ఉంటుంది? ఎక్స్బి. ఓకే. ఓకే. ఇదేంది మనం వోలటైల్ అనుకున్నాం. ఈ సాల్వెంట్ ఏంది? వోలటైల్. వోలటైల్ అంటే ఇందులో ప్రెషర్ ఉంటది. వోలటైల్ అంటే ఏంది? ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వేపర్. అంటే ఇక్కడ వేపర్ ప్రెషర్ వచ్చేసి నాట్ ఈక్వల్ టు 0. ఓకే. పి నాట్ ఏ. ఇక్కడ ఇది నాన్ వోలటైల్ తీసుకుంటున్నాం మనం. నాన్ వోలటైల్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి వేపర్ ప్రెషర్ ఉండదు. ఎందుకంటే అది నాన్ వోలటైల్. నాన్ వోలటైల్ అంటే ఏంటిది? అది వేపర్స్ లెక్క కన్వర్ట్ కాదు. సో పి నాట్ బి వచ్చేసి ఇక్కడ ఈక్వల్స్ టు 0. ఓకే. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంటిది? NA ప్లస్ NB. NA బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. సేమ్ ఇక్కడ XB మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B నాన్ వోలటైల్ది. దీనిది ఏంది? NB బై NA ప్లస్ NB టోటల్. ఓకే. అర్థమైందా? ఇప్పుడు మనం డయాగ్రామ్ చూసుకోండి. ఇక్కడ వరకు అర్థమైతే డయాగ్రామ్ చూసాం. డయాగ్రామ్లో వచ్చేసి ఫస్ట్ ఏముందంటే ఏ మాలిక్యూల్స్ ఇదేంటి? సాలిడ్ అంటే ఒక బీకర్ తీసుకున్నాం. బీకర్లో ఓన్లీ సాల్వెంట్ వేసాం. సాల్వెంట్ ఏంటిది? వోలటైల్. వోలటైల్ అంటే వేపర్స్లోకి మారినప్పుడు ఇక్కడ మనం ఏం రిప్రజెంట్ చేస్తామంటే పి నాట్ ఏ అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఇక్కడ ఏ అంటే ఇది సాల్వెంట్ కాబట్టి వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఓన్లీ ఏ సాల్వెంట్ ఉంది కదా, ఓన్లీ సాల్వెంట్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని మనం ఎట్లా డినోట్ చేస్తామంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. పి నాట్ ఏని వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అని ఉంటాయి. ఇప్పుడు అందులో మనం ఏం చేసినాం? సొల్యూట్ కలిపి. సొల్యూట్ ఏంటిది? నాన్ వోలటైల్ అంటే అది వేపర్స్లోకి కన్వర్ట్ అవుతుంది. వేపర్స్లోకి కన్వర్ట్ అవ్వకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని అయితే కన్వర్ట్ అయినాయి? ఇక్కడ మీరు చూసినట్టయితే 4 మాలిక్యూల్స్ ఉన్నాయని అనుకో. 4 మాలిక్యూల్స్ కన్వర్ట్ అయింది. ఓకే. ఇక్కడ చూడండి, బి కలిపేసరికి ఓన్లీ 2 మాలిక్యూల్సే కన్వర్ట్ అయింది. సో ఇక్కడ కల్తీ అయిందంటే ఇక్కడ మిక్చర్ ఉంది. లైక్ ఏకి బికి మధ్యలో మిక్చర్, ఏ ఇంకా బి సొల్యూట్ సాల్వెంట్ మిక్చర్ ఉంది ఇక్కడ. ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ బి అనేది ప్రెషర్లోకి కన్వర్ట్ అవుతారు, లైక్ వేపర్స్లోకి కన్వర్ట్ అవుతలేదు. ఓన్లీ ఏనే కన్వర్ట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ వేపర్ ప్రెషర్ అనేది ప్యూర్గా లేదు, ఇంప్యూర్గా ఉంది. దీన్ని మనం ఏమంటామంటే PA ఈజ్ ఈక్వల్స్ టు వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. ఇక్కడ ఒకవేళ పి నాట్ ఏ వస్తేనేమో అది ప్యూర్ సాల్వెంట్, ఓన్లీ సాల్వెంట్ అవుతుంది. ఇక్కడ ఏది రాలేదు కాబట్టి లైక్ ఇక్కడ సొల్యూషన్ ఉంది కాబట్టి PA అని పెట్టింది. ఓకే. దాని తర్వాత మనం ఏం చెప్పుకోవచ్చు అంటే లైక్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ టోటల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. ఇక్కడనే చూడండి, ఇక్కడ వేపర్ ప్రెషర్ ఎంత ఉంది? ప్యూర్ సాల్వెంట్ది పి నాట్. ఇక్కడ వేపర్ ప్రెషర్ ఎంత ఉంది? PA. లైక్ ఇక్కడ వేపర్స్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసరికి వేపర్ మాలిక్యూల్స్ తక్కువైనాయి. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసినాం అనుకో సాల్వెంట్లకి, అక్కడ వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్. సో కంక్లూజన్ ఏమని వస్తుంది అంటే మనకి దేర్ఫోర్ వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అపాన్ యాడింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాలటైల్ లిక్విడ్లకి నాన్ వాలటైల్
ఏసినాం అనుకోండి, ఒక వాలటైల్ సాల్వెంట్‌లోకి నాన్ వాలటైల్ సొల్యూట్ ఏసినాం అనుకోండి, అది మనకి ఏమైతదంటే వేపర్ ప్రెషర్‌ని తగ్గిచ్చేస్తది. టోటల్ ఓవరాల్ సొల్యూషన్‌లో వేపర్ ప్రెషర్‌ని తగ్గిచ్చేస్తది. ఓకే. ఇక్కడ మనం రౌల్ట్స్‌లో అడుగుతాం. రౌల్ట్స్ లా అంటే అసలేందని? రౌల్ట్స్‌లో ఏం చెప్తదంటే రౌల్ట్స్‌లో ఏం చెప్తదంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎనీ వోలటైల్ కాంపోనెంట్, ఎనీ వోలటైల్ component is directly proportional to mole fraction in solution. Mole fraction in solution. అంటే చూడు, vapor pressure of any volatile component is directly proportional to mole fraction of solution. అంటే ఓకే. ఓకే. మనం దీన్ని ఏమని రాసుకోవచ్చంటే ఈ ప్రొపోర్షనాలిటీ తీసేసినప్పుడు PA ఈక్వల్స్ టు P నాట్ ఏ ఎక్స్. P నాట్ ఏ ఎక్స్ అని కాన్స్టెంట్ లెక్క ఉన్నాయి. ఓకే. దాని తర్వాత వచ్చేసి గ్రాఫ్ గ్రాఫ్ గీసుకుందాం. గ్రాఫ్ వచ్చేసి 2 లైన్స్ గ్రాఫ్ ఉంటది ఇందులో. ఈ గ్రాఫ్ వచ్చేసి ఇక్కడ x ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు ఇక్కడ నుండి ఇట్లా ఒక లైన్ వస్తది. ఇక్కడ ఇది P నాట్ ఏ, PA ఈక్వల్స్ టు P నాట్ ఏ ఎక్స్. P నాట్ ఏ ఎక్స్. PA ఈజ్ ఈక్వల్స్ టు P నాట్ ఏ ఎక్స్. ఇక్కడ వచ్చేసి PA. లైక్ ఎట్లా అంటే x నాట్ ఏ నుంచి ఈ మోల్ ఫ్రాక్షన్ 1కి వెళ్ళేసరికి ఇక్కడ వరకు వెళ్తాను నేను. ఇది గ్రాఫ్ దీనికి. దాని తర్వాత వచ్చేసి మనం కేస్ 2 చూద్దాం. ఇక్కడ P నాట్ B ఎందుకు రాలేదంటే లైక్ అది నాన్ వాలటైల్ కాబట్టి. నాన్ వాలటైల్ అంటే అది వేపర్‌లోకి మారదు. ఓన్లీ వేపర్‌ది కాబట్టే మనం ఓన్లీ వాలటైల్‌నే కన్సిడర్ చేస్తాం. ఓకే. ఓన్లీ వాలటైల్ అయితేనే అది ఉంటది. లేకపోతే మిగతా అంతా 0 అయిపోతది నాన్ వాలటైల్ అయితే. ఓకే. దాని తర్వాత వచ్చేసి కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఇప్పుడు మనం నాన్ వాలటైల్ తీసుకున్నాం. ఇప్పుడు మనం వాలటైల్ తీసుకోవాల్సి చూద్దాం ఎట్లొస్తది. కేస్ 2. కేస్ 2 వచ్చేసి వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ volatile solute. Containing volatile solute. ఓకే. సేమ్ సొల్యూషన్ తీసుకోండి. సొల్యూషన్‌లో మీరు చూసుకున్నట్టయితే సాల్వెంట్, సొల్యూట్. ఓకే. సాల్వెంట్, సొల్యూట్. ఇక్కడ A, ఇక్కడ B. ఇక్కడ వచ్చేసి Na, Xa, Xa ఇక్కడ NaY, Na ప్లస్ Nb. ఇక్కడ వచ్చేసి ఇది NB మోల్స్ ఉంటది. దాని తర్వాత దీని మోల్ ఫ్రాక్షన్ వచ్చేసి XB అయితది. ఇక్కడ మనకి XB తెలిసింది. XB అంటేనేమో నెంబర్ ఆఫ్ మోల్స్ కంటైనింగ్ ఇన్ B బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే. XB. ఇక్కడ మనకి ప్యూర్ ప్రెషర్ వచ్చేసి P నాట్ A, దాని తర్వాత P నాట్ B. ఇప్పుడు డయాగ్రామ్ గీసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. డయాగ్రామ్ వేసుకుందాం ఎలా ఉంటది అసలు ఏందనేది.
ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ ఏ ఉంది. ఓన్లీ ఏ సబ్స్టాన్స్ ఉన్నప్పుడు దీనిలో ప్రెషర్ వచ్చేసి P0 ఉంటది. సారీ. దీనిలో ప్యూర్ ప్రెషర్ ఉంటది. లైక్ మనం ఇందాక చూసుకున్నాం గదా! ప్యూర్ సాల్వెంట్ ప్రెషర్ అంటే P0 ఇందులో వచ్చేసి P0 ఉంటుంది. ప్యూర్ సాల్వెంట్ ప్రెషర్. ఇది సాల్వెంట్, ఇది సొల్యూట్. ఈ 2 వోలటైలే. ఈ 2 వోలటైల్. ఇది వోలటైల్. వోలటైల్ అంటే వేపర్‌లకి కన్వర్ట్ అయితది. ఇది గూడా వోలటైలే. సో, ఇక్కడ ప్రెషర్ ఎగ్జిస్ట్ అయితది. ఈ రెండిటిని ఎప్పుడైతే మిక్స్ చేస్తామో మనకి సొల్యూషన్ అనేది ఫార్మ్ అవుతది. ఓకే. సొల్యూషన్ వచ్చేసి ఎట్లుంటది? ఏ, బి, డి మిక్స్చర్ లెక్కుంటది. ఎంత మిక్స్చర్ లెక్కుంటది. ఇది గూడా అన్ని ప్రతి ఒక్కటి లైక్ ఏ, బి అన్ని వేపర్‌లకి ఫార్మ్ అయ్యే టెండెన్సీ ఉంటది. ఇక్కడ పి సొల్యూషన్ వచ్చేసి దీని ప్రెషర్ ఎట్లుంటది? పిఏ ప్లస్ పీబీ. ఇది ప్యూర్ కాదు. ఇది ఇంప్యూర్. ఎందుకంటే ఇది సొల్యూషన్ కాబట్టి. ఓకే. దాని తర్వాత మనం పి టోటల్ ఇక్కడ చూసినట్టయితే పి సొల్యూషన్ పిఏ ప్లస్ పీబీ. మీరు పోయినసారి అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఒకటి గుర్తున్నట్టుండాలి. ఎప్పుడైనా పిఏ ఉంటే లైక్ మనకి కేస్ 1లో ఏముంది? వాలటైల్ ఉన్నప్పుడు పిఏ వచ్చినప్పుడు మనం ఏమేం రాసుకుంటాం? P0 ఎక్సెల్. సేమ్ అంతే. పీబీ వస్తే P0 ఎక్స్‌పీ. ఎందుకు? వాలటైల్ సొల్యూషన్ ఈక్వేషన్ ఇదే గదా! సో, ఇక్కడొచ్చేసి ఏమైతదంటే ఇది P0 ఎక్స్‌ఎల్ ప్లస్ P0 ఎక్స్‌పీ. పీ టోటల్ వచ్చేసి ఇది. పీ టోటల్ వచ్చేసి P0 ఎక్స్‌ఎల్ ప్లస్ P0 ఎక్స్‌పీ. దీనికి ఇంకొక 2 ఫార్మ్స్ ఉంటాయి. 2 ఫార్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇది ఫస్ట్ ఈక్వేషన్ అయితే దీనికి ఇంకో 2 ఈక్వేషన్స్. ఆ 2 ఈక్వేషన్స్ ఎట్లుంటాయో చూడండి. P ఈక్వల్స్ టు ప్లస్ ఇది ట్రిక్. ఈ ట్రిక్‌ని గుర్తుపెట్టుకోండి. ట్రిక్‌ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తొస్తాయన్నీ. లైక్ క్వెషన్‌లో డైరెక్ట్ ఇచ్చేసాడు. ఇక్కడ ఎక్స్‌పీ ఇచ్చిండు. ఓకే. ఇక్కడ ఎక్స్ ఇచ్చిండు. ఇక్కడ ఎక్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే పీతోని స్టార్ట్ అయితది. P0 ఓకే. P0 ప్లస్ P0 మైనస్ P0 ఓకే. P0 మైనస్ P0 P0 ఇక్కడ బీతోని స్టార్ట్ అయింది కాబట్టి ఐ మీన్ బీతోని ఎండ్ ఇక్కడ బి ఉంది కాబట్టి ఏతోని స్టార్ట్ అయితది. P0 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏమొస్తది? బి వస్తది. P0 మైనస్ P0 ఇది ఈ 2 డెరివేషన్‌లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీటి మీద. సో, ఈ 2 డెరివేషన్‌లు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అయితది. నేను మళ్ళీ ఒకసారి రాస్తాను మీకోసం. ఒకసారి క్లారిటీగా రాస్తాను నేను మళ్ళీ. క్లారిటీగా రాస్తున్నాను. P ఈక్వల్స్ టు P0 ప్లస్ P0 మైనస్ P0 ఎక్స్ ఎక్స్‌ఏ. 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 ఇక్కడ P ఈక్వల్స్ టు P0 ప్లస్ P0 మైనస్ P0 ఇంటూ ఎక్స్‌బీ. ఓకే. ఇది సెకండ్ వన్. ఇది థర్డ్ వన్. సెకండ్ ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్‌లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు పీవైక్యూ చేద్దాం. సో, మనకి ఇది అర్థమైతది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ వచ్చేసి చూడండి. 2 మోల్స్ ఆఫ్ volatile 2 moles of volatile solvent A P0 equals to 200 ml. Pinchi. P moles of volatile solute B. PB equals to
500 mm of HC. Find VP of solution అని అడిగిండు. ఫైండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అని ఇక్కడ మనకు మోల్స్ తెలుసు. మోల్స్ అంటే చూడండి, ఫస్ట్ ఇది సాలిడ్ని ఏ అనుకోండి, NA ఈక్వల్స్ టు 2. దాన్ని XA ఎంత అవుతుంది? 2. ఒక నిమిషం. NB ఈక్వల్స్ టు 3. XA అంటేనేమో 2/5. ఇది ఎట్లా వచ్చిందంటే XA ఈక్వల్స్ టు NA ప్లస్ NB. ఇది ఫార్ములా. నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ యాజ్ XB కూడా అంతే, 3/5. ఓకే, దాని తర్వాత అనుకోవాల్సింది మనం వేపర్ ప్రెషర్. వేపర్ ప్రెషర్ అంటేనేమో టోటల్ ప్రెషర్ తీసుకోండి. ఈ రెండు వాలటైల్ కదా, రెండు వాలటైల్ అన్నప్పుడు ఏమొస్తుంది? పైన చూసుకున్నట్టయితే వాలటైల్ సొల్యూషన్ అంటే ఇదిగో ఇక్కడ రాసింది కదా, ఈ ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ వచ్చినప్పుడు P టోటల్ ఎంత అవుతుంది? P టోటల్ ఈక్వల్స్ టు P0A XA ప్లస్ P0B XB. ఇక్కడ P0A ఎంత? ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చాడు. P0A వచ్చేసి 200, P0B వచ్చేసి 500. అంటే ఇక్కడ రాసుకోండి, P0A ఎంత? 200 ఇంటూ XA ఎంత? 2/5 ప్లస్ P0B ఎంత? 500. 500 ఇంటూ XB ఎంత? 3/5. 5 1 100, 5 1 40, 380. PT ఏమో వేపర్ ప్రెషర్ వచ్చేసి 380. ఓకే, ఇట్లుంటాయి క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇంకో క్వశ్చన్ ఎట్లుంటుంది? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్. ఇది P ఈక్వల్స్ టు 5.3 మైనస్ 2.3 XB. ఇక్కడ క్యాల్కులేట్ P0A అండ్ P0B. ఓకే, మనకు తెలుసు ఇక్కడ ఏమని ఇచ్చారు. సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ డైరెక్ట్ పైన మీకు చెప్పాను కదా, 2 ఈక్వేషన్స్ లైక్ డైరెక్ట్ వచ్చేస్తాయి అని. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది చూడండి. ఇప్పుడు మనం రాసుకుందాం, దాని ఈక్వేషన్ రాసుకుందాం. P ఈక్వల్స్ టు ఒకవేళ ప్లస్ బ్రాకెట్ ఇక్కడ XB. B వస్తే నేను దేంతో స్టార్ట్ చేయమని? ఫస్ట్ Aతో స్టార్ట్ చేయమని, అంటే P0A. దాని తర్వాత P0B మైనస్ P0A. ఇది ఫార్ములా. ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ మనం దీంతో కంపేర్ చేసుకున్నట్టయితే P ఈక్వల్స్ టు 5.3 ప్లస్ కాదు మైనస్ తర్వాత ఇక్కడ వచ్చేసి 2.3 XB. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే P0A వచ్చేసి 5.3 ఉంది. దాని తర్వాత P0B మైనస్ P0A వచ్చేసి -2.3 ఉంది. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది చూడండి, మైనస్ సింబల్ ఉంది, 2.3 ఉంది. ఇప్పుడు మనం ఇందులో A వచ్చేసింది, మనకి PA వచ్చేసింది. PB వాల్యూ ఎంత? PB ఈక్వల్స్ టు -2.3 ప్లస్ 5.3. PB ఈక్వల్స్ టు 3. PA ఈక్వల్స్ టు 5.4. చూసారా, సింపుల్ స్టెప్స్ ఉంటాయి. కొన్ని ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఫార్ములాస్ 100% గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేం, ఏదో ఒకటి చేసి గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఏదో ఒకటి లైక్ గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటే మనకి ఆటోమేటిక్గా అన్ని ఈజీ అవుతా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోల్ ఫ్రాక్షన్ ఇన్ వేపర్ ఫేస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వేపర్ ఫేస్. ఇక్కడతోని లైక్ రౌల్స్లో అయిపోయింది. రౌల్స్లో అంటున్నా, సారీ, వేపర్ ప్రెషర్ గురించి అయిపోయింది. ఇప్పుడు చూద్దాం మోల్ ఫ్రాక్షన్ ఇన్ వేపర్ ఫేస్. Mole fraction in vapor phase.
కంటైనర్ తీసుకోండి. ఈ కంటైనర్‌లో ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి? లైక్ ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి? బి కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏ కాంపోనెంట్స్, బి కాంపోనెంట్స్ వేపర్‌లోకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. ఈ ఎక్స్ఏ, ఎక్స్‌బి అనేది ఈ ఎక్స్ఏ అనేదేమో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ సొల్యూషన్. ఈ వైలున్నేమో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ వేపర్ ఫేజ్. ఓకే. ఇక్కడ రాస్తాం. ఇవన్నీ ఎలాబరేట్ చేస్తాం. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ సొల్యూషన్ ఎక్స్ఏ. ఎక్స్‌బి వచ్చేసి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఇన్ సొల్యూషన్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఇన్ సొల్యూషన్. దాని తర్వాత వైఏ చూద్దాం. వైఏ వచ్చేసి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ వేపర్. ఇది వైబి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఇన్ వేపర్. ఓకే. ఇక్కడి వరకు అర్థమైంది కదా. ఎప్పుడైనా దీని వేపర్ ప్రెషర్ లైక్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఇంకా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ 2 = 1 ఉంటది. సేమ్ వేపర్ ఫేజ్ లో కూడా అంతే ఉంటది. వేపర్ ఫేజ్ లో కూడా వచ్చేసి సేమ్ అంతే ఉంటది. లైక్ ఎలా అంటే YA + YB = 1. ఓకే. దాని తర్వాత ఇది వచ్చేసి మనం ఒకసారి రాల్స్ లా అండ్ డాల్టన్స్ లా గురించి తీసుకెళ్ళి రాల్స్ లా డాల్టన్స్ రాల్స్ లా ఇంకా డాల్టన్స్ లా. రాల్స్ లా వచ్చేసి మనకి ఏం చెప్తానంటే PA = P0A XA, సేమ్ PB = P0B XP. ఓకే. ఇక్కడ టోటల్ ప్రెషర్ వచ్చేసి PT = P0A XA ప్లస్ P0B XP. ఓకే. సేమ్ ఇంతే. ఒకవేళ వేపర్ ప్రెషర్ ఎంత అని అంటే మోల్ ఫ్రాక్షన్ డాల్టన్స్ లా ఏం చెప్తదంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఇన్ వేపర్ ఫేజ్ ఇంటూ టోటల్ ప్రెషర్. వేపర్ ప్రెషర్ ఆఫ్ కాంపోనెంట్ ఈక్వల్స్ టు YA ఇంటూ PT. ఇక్కడ దీన్ని మనం ఏమేమి రాసుకోవచ్చు? YA = PA/PT. ఇక్కడ మనకి PT తెలిసింది ఏంటిది? PA. PTనేమో అట్లా రాసుకోవచ్చు మనం. లైక్ PAని కూడా రాసుకోవచ్చు. PA అంటే ఏంది? P0A XA. P0A XA/PT అంటేనేమో P0A XN ప్లస్ P0B XP. సేమ్ మనం PB కూడా అంతే రాసుకుంటాం. చూడు PB కూడా అంతే. YB ఇంటూ PT. YB అంటేనేమో మోల్ ఫ్రాక్షన్ ఇన్ వేపర్ ఫేజ్. మోల్ ఫ్రాక్షన్ ఇన్ వేపర్ ఫేజ్. దాన్ని ఏమేమి రాస్తాం మనం? YB = PB/PT. PB అంటేనేమో P0B XB/P0A XA ప్లస్ P0B XB. ఓకే. అర్థమైందా ఇది వరకు? ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. బెంజీన్ ఇంకా ఇక్కడ వచ్చేసి టౌలిన్. దీని నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసి 1 దీని నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసి 1 దీని నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసి కూడా. దాని తర్వాత P0A అంటే ప్యూర్ వేపర్ ప్రెషర్. దీనికి వచ్చేసి 700.
దీనిది ప్యూర్ వేపర్ ప్రెషర్ వచ్చేసి 600. ఓకే. మనల్ని ఏమన్నాడంటే వైబీ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఎన్ఏ తెలుసు, నెంబర్ ఆఫ్ మోల్స్ తెలుసు. దానికి ఇన్వాల్వ్ ఫ్రాక్షన్ తీయొచ్చు. ఎక్స్బి ఈక్వల్స్ టు 1/టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. దీన్ని అడిషన్ చేస్తే 2 వస్తుంది. 1/1/2. ఇక్కడ కూడా సేమ్ ఎక్స్బి ఈక్వల్స్ టు 1. ఎక్స్బి ఈక్వల్స్ టు 1/2. ఇక్కడ కూడా సేమ్ ఎక్స్బి ఈక్వల్స్ టు 1/2. ఓకే. 1/2. ఇక్కడ మనకి వైబీ ఫార్ములా తెలిసింది. వైబీ ఈక్వల్స్ టు టీబీ బై పీటీ. టీబీ బై పీటీ. టీబీ అంటే P0 బి ఎక్స్బి. దాని తర్వాత పీటీ అంటే P0 ఎక్స్ఎల్ ప్లస్ P0 బి ఎక్స్బి. ఇక్కడ చూడండి, P0 బి ఎంత 600 ఇంటూ 1/2 బై 700 ఇంటూ 1/2 ప్లస్ 600 ఇంటూ 1/2. అంటే ఎంత వచ్చింది ఇది? 300/350 ప్లస్ 300. ఓకే. 300/650. 6/13 మిగులుతుంది. అంటే వైబీ వచ్చేసి 6/13. వైబీ వచ్చేసి 6/13. ఓకే. ఇప్పుడు మనం వైఏ అడుగుతాడు. వైఏ ఎంత అని. వైఏ అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? మనకు తెలుసు వైఏ ప్లస్ వైబీ ఈక్వల్స్ టు 1 అని. మోల్ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా ఈక్వల్స్ టు 1 అని మనకు ముందే చెప్పాను లాస్ట్ క్లాస్లోనే. ఇన్ ద సమ్ ఆఫ్ మోల్స్ అని, లైక్ టోటల్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వైఏ ప్లస్ 6/13 ఈక్వల్స్ టు 1. అంటే వైఏ ఈక్వల్స్ టు 7/13. ఇది వైఏ. ఓకే. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. దాని తర్వాత వచ్చేసి దీని గ్రాఫ్ చూద్దాం. ఫస్ట్ కొత్త ఫ్యాక్ట్ గీయడం. సరే, ఇట్లా తీసుకోండి మీరు. ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఈక్వల్స్ టు 0 కానీ ఎక్స్బి ఈక్వల్స్ టు 1. ఇవన్నీ వాలటైల్. ఇక్కడ వాలటైల్, ఇదంతా వాలటైల్. వచ్చేసి ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనం పిఏ గ్రాఫ్ చూసుకుందాం. పిఏ గ్రాఫ్ వచ్చేసి ఇది ఇలా ఉంటుంది. దీన్ని ఏమంటాం? పిఏ ఈక్వల్స్ టు P0 ఎక్స్. దీనికి నెక్స్ట్ దీన్ని చూద్దాం. దీన్ని వచ్చేసి ఇది ఇలా ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే P0 పిబి. పిబి ఈక్వల్స్ టు P0 పి ప్లస్ ఎక్స్బి. ఓకే. దాని తర్వాత ఈ రెండింటిని జాయిన్ చేయండి. దీన్ని ఏమంట, ఇది ఈ హైయెస్ట్ పాయింట్ని ప్యూర్ ప్రెషర్ ట్యాంక్. ప్యూర్ ప్రెషర్. ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకి పీ టోటల్ వస్తుంది. పీ టోటల్ ఈక్వల్స్ టు P0 ఎక్స్ఐ ప్లస్ P0 బి ఎక్స్పి. ఓకే. పీ టోటల్ ఏమి ఇట్లా వస్తుంది. ఇది దీని గ్రాఫ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ చూద్దాం మనం ఒకసారి. టైప్స్ ఆఫ్ సొల్యూషన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి. దీనికి ఫస్ట్ డయాగ్రామ్ తీసుకుంది, మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తా.
టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్‌లో చూడండి. మనం సాల్వెంట్ తీసుకొని సొల్యూట్ తీసుకుంటాం. దాని రెండిటిని కలిపితే సొల్యూషన్ అయితది. ఇది ఇక్కడ వరకు మనకు తెలుసు. ఇప్పుడు సాల్వెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సొల్యూట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ మధ్యలో కొంచెం ఇంటరాక్షన్ ఉంటది. ఈ కాంపోనెంట్స్ మధ్యలో వేరే ఇంటరాక్షన్ ఉంటది. లైక్ మళ్ళా సొల్యూషన్‌లో గూడా ఈ కాంపోనెంట్స్ మధ్యలో వేరే ఇంటరాక్షన్. ఈ ఏ ఇంటరాక్షన్ ఈ సొల్యూట్‌దేమో బీబీ ఇంటరాక్షన్, సొల్యూషన్స్ వచ్చేసేమో ఏబీ ఇంటరాక్షన్. ఓకే. ఎప్పుడైతే ఈ ఇంటరాక్షన్స్ అయితాయో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఈ ఇంటరాక్షన్స్ అప్పుడు ఎప్పుడైతే ఇట్లా లైక్ ఇట్లా లైక్ ఇట్లా సాల్వెంట్, సొల్యూట్ గాని ఇలా కలిసి సొల్యూషన్ అయితాయి. లేకపోతే ఓన్లీ సాల్వెంట్, సొల్యూట్‌కి కొన్ని టైప్స్ ఆఫ్ లైక్ ఏమంటామంటే హ్మ్. కొన్ని టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి. లైక్ కొన్నే మారతాయి, కొన్ని మారవు అని ఉంటాయి గదా! ఏదైనా సాల్వెంట్‌ని కలిపినప్పుడు అందులో కొన్ని డెరివేషన్స్ మారతాయి, కొన్ని డెరివేషన్స్ మార్చవు. లైక్ అవి. అవొచ్చేసి డెల్టా హెచ్, డెల్టా వి మిక్స్. ఇదొచ్చేసి మనం ఏమంటామంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై మిక్సింగ్. మిక్స్ చేసేటప్పుడు. ఏమేమి చేంజ్ అయితదో ఒక సొల్యూషన్‌లోనే. డెల్టా ఏ మిక్స్ సారీ డెల్టా హెచ్ మిక్స్. చేంజ్ ఇన్ ఎంథాల్పీ మరియు మిక్సింగ్. దాని తర్వాత డెల్టా ఎస్ వచ్చేసి చేంజ్ ఇన్ ఎంట్రోపీ. దాని తర్వాత డెల్టా జి మిక్స్. చేంజ్ ఇన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. వైల్ మిక్సింగ్. ఇక్కడ ఒక నోట్ ఉంది. నోట్ చూడండి. నోట్ ఏందంటే ఏ సొల్యూషన్ అన్నా తీసుకోండి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. డెల్టా ఎస్ ఈస్ గ్రేటర్ థాన్ 0. ఎంట్రోపీ గ్రేటర్ థాన్ 0నే ఉంటది. దాని తర్వాత గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వచ్చేసి డెల్టా జీ ఈస్ లెస్ థాన్ 0. ఎందుకంటే ఇది స్పాంటేనియస్‌గా జరుగుతది కాబట్టి. అంటే స్పాంటేనియస్. థర్మోడైనమిక్స్‌లో చదువుకున్నాం. డెల్టా ఈస్ గ్రేటర్ థాన్ 0 అన్నప్పుడు సారీ లెస్ థాన్ 0 ఉంటదిది. లెస్ థాన్ 0 అయిపోతది. డెల్టా జీ ఒకటి లెస్ థాన్ 0 అయిపోతది. అప్పుడు ఏమైతదంటే స్పాంటేనియస్ అయితది. థర్మోడైనమిక్స్‌లో చదువుకున్నాం. ఇది ఆల్వేస్ అప్లికేబుల్. ఆల్వేస్ అప్లికేబుల్. ఇది ఆల్వేస్ అప్లికేబుల్ అయితది. ఓకే. దాని తర్వాత మీరు చూసినట్టయితే సొల్యూషన్‌లో 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. సొల్యూషన్ తీసుకోండి. సొల్యూషన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఐడియల్ సొల్యూషన్ ఉంటది. ఐడియల్ సొల్యూషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ ఐడియల్ సొల్యూషన్ ఉంటది. నాన్ ఐడియల్ సొల్యూషన్. ఓకే. ఈ నాన్ ఐడియల్ సొల్యూషన్‌లో మళ్ళీ 2 టైప్స్ ఉంటది. ఒకటొచ్చేసి పాజిటివ్ డీవియేషన్, పాజిటివ్ డీవియేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి నెగెటివ్ డీవియేషన్. నెగెటివ్ డీవియేషన్. ఓకే. పాజిటివ్ డీవియేషన్ ఒకటి, నెగెటివ్ డీవియేషన్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఐడియల్ సొల్యూషన్ చూసుకోండి ఒకసారి. ఐడియల్ సొల్యూషన్. ఐడియల్ సొల్యూషన్. ఐడియల్ సొల్యూషన్ అంటే మనం ఐడియల్ సొల్యూషన్ డెఫినిషన్ చెప్తాం. ఐడియల్ డెఫినిషన్ వచ్చేసి సొల్యూషన్ విచ్ ఫాలోస్ రౌల్ట్స్ లా. రౌల్ట్స్ లా ఎట్ ఆల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. Solution which follows
విచ్ ఫాలోస్ రౌల్స్ లా ఎట్ ఆల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఎప్పుడైతే ఒక సొల్యూషన్ రౌల్స్ లా అనేది ఫాలో అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, అప్పుడు మనం దాన్ని వచ్చేసి మనం ఐడియల్ సొల్యూషన్ అంటాం. ఆ సొల్యూషన్ వచ్చేసి ఐడియల్ సొల్యూషన్ అనేది. దీన్ని మనం ఎట్లా రాసుకుంటాం అంటే పి అబ్జర్వ్డ్ ఈక్వల్స్ టు పి క్యాలిక్యులేటెడ్. అంటే పి అబ్జర్వ్డ్ అంటే మనం ఎక్స్పెరిమెంటల్, రైట్? ఇది ఎక్స్పెరిమెంటల్, ఇది థియోరటికల్. ఇంకా ఎక్స్పెరిమెంటల్ ప్రెషర్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో దాన్ని అప్పుడు ఐడియల్ సొల్యూషన్ అని అంటాం. ఇక్కడ వచ్చేసి పిఏ నాకు తెలుసు, పిఏ అంటే పి నాట్ ఏ ఎక్స్ ఏ. దాని తర్వాత పిబి ఈక్వల్స్ టు పి నాట్ బి హెచ్పి. పి టోటల్ ఎట్లుంటుంది? పి టోటల్ అంటే పి టోటల్ పిఏ ప్లస్ పిబి. పిఏ అంటే పి నాట్ ఏ ఎక్స్ఏ ప్లస్ పి నాట్ బి ఎక్స్పి. ఇది పి టోటల్. పి టోటల్ ఇట్లా ఉంటుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇట్లుంది కదా, లైక్ పిటి ఈజ్ ఈక్వల్స్ టు పి నాట్ ఏ ఎక్స్ఏ ప్లస్ పి నాట్ బి ఎక్స్పి. ఇక్కడ వచ్చేసి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అన్నిటి మధ్యలో సేమ్ ఉంటుంది. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ కాంపోనెంట్స్ అన్ని సేమ్ ఉంటుంది. ఇంటరాక్షన్ లైక్ ఎట్లా అంటే ఇప్పుడు సొల్యూషన్ మధ్యలో ఇంటరాక్షన్ ప్లస్ సాల్వెంట్ మధ్యలో ఇంటరాక్షన్ ప్లస్ సొల్యూట్ మధ్యలో ఇంటరాక్షన్, ఇవన్నీ సేమ్ ఉంటుంది. ఇది వచ్చేసి సొల్యూషన్ది, ఇది వచ్చేసి సాల్వెంట్ది, వచ్చేసి సొల్యూట్. వీటన్నిటి మధ్యలో అట్రాక్షన్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, దీని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఐడియల్ సొల్యూషన్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఐడియల్ సొల్యూషన్ది ఐడియల్ సొల్యూషన్స్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి హెక్సేన్ అండ్ హెప్టేన్, ఈ రెండు ఆల్కిన్స్. నెక్స్ట్ వచ్చేసి బ్రోమో ఈథేన్, ఇంకొకటి క్లోరో ఈథేన్. నెక్స్ట్ వచ్చేసి బెంజిన్ అండ్ టౌలిన్. ఓకే, బెంజిన్ ఇంకా టౌలిన్. మనం ఇది లైక్ మనం ఇలాగ మాట్లాడుకున్నాం కదా కొన్ని పారామీటర్స్, ఆ పారామీటర్స్ చూసుకోండి. డెల్టా వి మిక్స్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 10 ml ఆఫ్ సాల్వెంట్ తీసుకున్నాం, 10 ml ఆఫ్ సొల్యూట్ తీసుకున్నాం. సొల్యూట్ ప్లస్ 20 ml ఆఫ్ సాల్వెంట్ తీసుకున్నాం. సొల్యూషన్ ఎంత వస్తుంది? 30 ml వస్తుంది. ఏమైనా చేంజ్ ఉందా? ఏం చేంజ్ లేదు, ఎంత కలిపినామో అంతే వచ్చింది. సో డెల్టా వి మిక్స్ అనేది 0 ఉంటుంది. దాని తర్వాత డెల్టా హెచ్ మిక్స్ ఎంథాల్పీ అనేది కూడా 0 ఉంటుంది. మనం ఇలాగ చదువుకున్నాం ప్రతి ఒక్క దానికి లైక్ నోట్ పాయింట్లో పెట్టుకొని చదువుకున్నాం. ఇది నోట్ వచ్చేసి ఎట్లా ఎంట్రోపీ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని ఉంటుంది. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వచ్చేసి లెస్ దాన్ 0 అవుతుంది అని. సేమ్ అదే అవుతుంది ఇక్కడ కూడా. డెల్టా ఎస్ మిక్స్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, డెల్టా జీ మిక్స్డ్ ఈజ్ లెస్ దాన్ 0. ఇంతే ఉంటుంది, ఇది ఎప్పటికీ మారదు. ఎస్, నెక్స్ట్ థింగ్ వచ్చేసి నాన్ ఐడియల్ సొల్యూషన్. అది కొంచెం పెద్ద టాపిక్, నాన్ ఐడియల్ సొల్యూషన్ గురించి. ఒకవేళ మీకు ఇప్పుడు చెప్పినా అని లైక్ టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం మనం. అప్పటిదాకా ఈరోజు మనం ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం ఒకసారి చూసుకుందాం. మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి వోలటైల్ కాంపౌండ్స్ గురించి చెప్పుకున్నాం. లైక్ వేపర్ ప్రెషర్ గురించి అయితే చెప్పుకున్నాం. వేపర్ ప్రెషర్ గురించి ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్, నాట్ అఫెక్టింగ్. వోలటైల్ కాంపౌండ్స్, వోలటైల్ అంటే గుర్తుంది కదా. వోలటైల్ అంటేనేమో ఒకసారి రివైజ్ చేసుకున్నాం. వోలటైల్ అంటేనేమో
వేపర్స్‌లోకి కన్వర్ట్ అయితాయి. నాన్ వోలటైల్ అంటేనేమో వేపర్‌లోకి కన్వర్ట్ అవ్వవు. దాని తర్వాత రాల్స్ లా డిస్కస్ చేసుకున్నాం. రాల్స్ లా డిస్కస్ చేసుకున్న తర్వాత మోల్ ఫ్రాక్షన్ ఇన్ వేపర్ ఫేజ్ చూసుకున్నాం. YA ప్లస్ YB ఈక్వల్స్ టు 1. ఇక్కడ చూడండి YA ఈక్వల్స్ టు PA/PT. PA అంటేనేమో PA ఈక్వల్స్ టు P0A XI. వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A. సేమ్ YB కూడా అంతే. YA ప్లస్ YB ఈక్వల్స్ టు 1. ఇది గుర్తుపెట్టుకోండి. X ప్లస్ XB ఈక్వల్స్ టు కూడా 1. ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత టైప్స్ ఆఫ్ సొల్యూషన్ చూసుకున్నాం. టైప్స్ ఆఫ్ సొల్యూషన్‌లో ఐడియల్ సొల్యూషన్ చూసినాం. నెక్స్ట్ క్లాస్‌లో మనం నాన్ ఐడియల్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ క్లాస్‌కి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.